చేపలకి రారాజు, చిన్న చేపలకి యమరాజు. అలాగే సముద్రంలోనే కాదు చెరువుల్లోనూ తన శత్రువులని చీల్చి చెండగల ఏకైక చేప. ఆ చేప గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఆ చేపను టచ్ చేయాలన్నా గానీ తాకాలన్నా గానీ భయం పుట్టించేటువంటి చేప. టచ్ చేస్తే దీనమ్మ కరెంట్ శాఖన డైలాగ్కి నిలువెత్తు నిదర్శనం. నీళ్లలోనే కాదు భూమిపైన కూడా తన సత్తా చాటుకునే ఏకైక జీవి ఈ చేప. రాజులకే రాజు, రారాజు. చేపలకి యముడు, మనుషులకి భీముడు. ఆ చేపే ఎలక్ట్రిక్ ఈల్. ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులను చూసాం. కడుపు కోసం, కూటి కోసం అనేక జీవులను చంపే జీవులను చూసాం. అలాగే రక్షించుకునే జీవులను చూసాం. కానీ ఇప్పుడు చెప్పబోయే జీవికి ఒక ప్రత్యేకమైన ఒక సూపర్ పవర్ ఉంది. ఆ పవరే థండర్. అవును, ఈ థండరే దీనికి ఒక వరం. ఎలా అంటే దీన్ని రక్షించుకుంటుంది, అలాగే దీని ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. ఏ జీవి దీనిని టచ్ కూడా చేయలేదు, ఆఖరికి మనిషి కూడా. చూడండి ఎలా గిలగిల కొట్టుకుని రగిలిపోతున్నాడో. ఒకసారి కరెంట్ షాక్ కొట్టిందంటే చేతులు జివ్వుమని లాగుతాయి. అది సరాసరి నేరుగా గుండెను తాకుతుంది. ఈ విద్యుత్ శక్తిని పరీక్షించేదానికి కూడా ఎంతో మంది సైంటిస్టులు పరిశోధించారు. ఒక పెద్ద బల్బును కూడా వెలిగించగలదు. అలాగే ఇందులో ఇంతేముంది, ఇది అన్ని రకాల చేపల లాంటిది అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఈ చేపల్లో 3 రకాల జాతులు ఉంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి ఉపజాతులే. మొదటిది ఎలక్ట్రిక్ ఈల్, వారి ఎలక్ట్రిక్ ఈల్, వోల్టా ఎలక్ట్రిక్ ఈల్. ఈ 3 ఎలక్ట్రికల్ జాతికి చెందినవే. ఇవి ఎక్కువగా అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయి. అలాగే వీటి యొక్క కండరాలలో 3 భాగాలుగా ఉంటది. ఈ 3 రకాల కండరాల వలన తన విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుంటుంది. అలాగే మొదటిది మెయిన్ ఆర్గాన్, హంటర్ ఆర్గాన్, సచిస్ ఆర్గాన్. ఈ 3 కండరాల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ తన ప్రాణాన్ని కాపాడుతుంది. అలాగే తన రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. ఈ చేప 3 జాతులుగా ఉన్నప్పటికీ ఏ జాతినైనా ఏ జీవిని అటాక్ చేయాలంటే పనికి పోవాల్సిందే. అది ముసళ్ళైనా సరే తన కరెంట్ షాక్ తగిలితే చచ్చిపోతుంది. వెన్ ఏ డాగ్ షాక్డ్ బై ఎలక్ట్రిక్ ఈల్ అటాక్. కుక్కలు ప్రశాంతంగా సముద్ర తీరాల దగ్గర ఆడుకోవడానికి వెళ్తుంటాయి. అలా ఆడుతూ ఉన్నప్పుడు ఒక వింత చేప దానికి కనపడింది. ఇదేదో సామాన్యమైన చేప అని చెప్పి దాన్ని టచ్ చేయాలనుకుంటుంది. కానీ దానికి తెలియదు అది ఒక ఎలక్ట్రిక్ ఈల్ అని. తెలియకుండా ఈ కుక్క చేసిన పనికి ఒక్క తోపికి తన ప్రాణాల మీద తెచ్చుకుంది. ఈ వీడియోలో కుక్క కాసేపు కొన్ని సెకండ్లు మూర్ఛ కూడా పోయింది. దీని అమ్మ జీవితం అని చెప్పి పరుగులు కూడా తీసింది. ఆ ఎలక్ట్రిక్ చేప కరెంట్ షాక్ తన ప్రాణం కూడా తీస్తుందని తెలియదు. రాను రాను మీకే తెలుస్తుంది ఈ చేప ఎంత ప్రమాదకరమో. ఇది నీళ్లలో ఒక డెడ్లీ మాన్స్టర్. ఇప్పుడు మరి ఒక సంఘటన చూద్దాం. ఈల్ ఆల్మోస్ట్ కిల్డ్ ఏ క్రొకడైల్. మనందరికి తెలుసు నదుల్లోను చెరువుల్లోను ఈ ముసళ్ళను మించిన భయంకర జీవి మరొకటి లేదు అని. కానీ అలాంటి జీవే ఈ ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకి ఎలా గిచ్చిగిచ్చ కొట్టుకుంటుందో చూడండి. తన ప్రాణాలు కూడా అక్కడికే కోల్పోతుంది, క్షణాలలో పోతుంది. ఇంత ప్రమాదకరమైన ముసళ్ళను కూడా క్షణాలలో మట్టి కరిపించగల జీవిది. ఈ చేప గురించి తప్పుడు అంచనాలు వేసుకుని ఉంటే ఇప్పుడు చెంప దెబ్బలు వేసుకోండి. ఎలక్ట్రిక్ ఈల్ అటాక్డ్ ఏ ఫిష్. మీరు అనుకున్నారా ఈ చేప ఏ విధంగా ఆహారాన్ని సంపాదించుకుంటుందో? మీరు అనుకున్నారా అక్వేరియంలో ఎలక్ట్రిక్ ఈల్ ని అలాగే 2 చిన్న టైగర్ ఫిషెస్ ని కూడా అక్కడ పెడితే అప్పుడు ఏ విధంగా వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుందని గమనించాలనుకున్నారా? అయితే ఈ వీడియోని సరిగ్గా చూడండి. ఏ విధంగా తన ఆహారాన్ని సంపాదించుకుంటూ గుటుక్కని మింగేస్తుంది, సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది తినే టెక్నిక్. ఈ చేపల్లో ఉండేటువంటి 3 రకాల ఉపజాతులలో మొదటి జాతి దానికి ప్రత్యేకమైన గుర్తింపుతో ఉంటుంది. మిగిలిన 2 జాతులు కొంత భిన్నమైన సరీసృపం కలిగి ఉంటుంది. పాము లాంటి ఆకారం కలిగి ఉంటుంది. దాన్ని చూసి చాలా మంది పాము అనుకునేరు, కానీ అది పాము కాదు, అది ఒక ఎలక్ట్రిక్ ఈల్. ఈ డిఫరెన్స్లు సామాన్యమైన వాళ్ళకి తెలియదు. తెలియక వాటిని చేతులతో పట్టుకోవాలని కూడా ప్రయత్నించారు. కానీ ఇలా చేతులతో పట్టుకునేటప్పుడు గ్లౌజులు లేకపోతే అప్పటికే అతను చచ్చిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ చేపని ఎవ్వరు వేటాడాలనుకోరు. అలా వేటాడాలనుకునేవాడు వాడే ఈ చేప చేతిలో వేటాడబడతాడు. ఈ చేప గురించి తెలుసుకోనుందా? 8 అడుగుల పొడుగు ఉంటుంది, 20 కేజీల బరువు ఉంటుంది. ఈ చేప సముద్రంలో ఉంటుందా అంటే సముద్రంలో కూడా ఉంటుంది. అవును, కానీ అత్యధికంగా ఎక్కడ ఉంటుందంటే అమెజాన్ అడవుల్లో ఎలక్ట్రిక్ ఈల్ టైప్స్ ఉంటే పాము లాంటి ఆకారం కలిగిన ఎలక్ట్రిక్ ఈల్ చేపలు సముద్రంలో ఉంటుంది. ఈ చేపకు తిరుగులేదు.
బెదురు లేదు, ఏమైనా గానీ భయమే లేదు. ఈ చేప గురించి ఆసక్తికరమైన విషయాలు మరింత తెలుసుకోవాలని ఉందా? అయితే లైక్ చేయండి. ఈ చేప ప్రవహించేటప్పుడు దీని చుట్టూ కూడా ఒక వైబ్రేయం ఉంటుందన్నమాట. అంటే ప్రకంపనలు, విద్యుత్ తరంగాలతో ఒక విధ్వంసకర జీవిగా ఉంటుంది. ఈ ప్రకంపనల ద్వారా అక్కడ దగ్గరలో ఉన్న ఏ చేపైనా సరే, చిన్న చిన్న చేపలు వెంటనే చచ్చిపోతాయి. అప్పుడు తన ఆహారం సులభంగా దానికి దొరుకుతుంది. కానీ పాము లాంటి ఆకారం కలిగిన ఎలక్ట్రిక్ ఈల్ తన ఆహారాన్ని సొంతంగా సంపాదించుకోవాల్సి ఉంటుంది. దేన్నైనా ఒక వేటు వేసిందంటే ఆ చేప చచ్చిపోతుంది, తప్పించుకునే సాహసం కూడా చేయదు. ఈ చేప పెద్ద పెద్ద స్వర చేపలను కూడా వేటాడేస్తుంది. ఎలక్ట్రిక్ ఈల్ అటాక్స్ ఆన్ హ్యూమన్స్. ఈ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ ఈల్ మనుషులపైన దాడి చేస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. హఠాత్తుగా మనుషులు పడిపోతారు. ఏం జరిగిందో అని తెలుసుకునే లోపు గాలిలో ప్రాణం కలిసిపోతుంది. ఈ వీడియోలో అతను టచ్ చేసే లోపే ఎంత ఎత్తున ఎగిరి పడ్డాడు మీరే చూడండి. ఇది చిన్న ఆషామాషి ఆట కాదు. అలాంటిది సంఘటనే. చేపలు పట్టే ఒక వ్యక్తి చెరువులో చేపలు పడుతూ ఉండగా అకస్మాత్తుగా ఏదో తనను వెనక్కి లాగినట్టుగా అనిపించింది. గిలగిలా శరీరం కొట్టుకుంటూ ఊపిరి సరిగ్గాడక కళ్ళు మూసేశాడు. చివరికి అతనిని ఒక వ్యక్తి సహాయంతో కాపాడారు. అతను ప్రాణాలు నిలబెట్టుకోగలిగాడు. అదే అక్కడ ఎవ్వరూ లేకపోతే అకస్మాత్తుగా ప్రాణం పోవడం ఖాయం. కాబట్టి మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరి సహాయం తీసుకోండి. ఎలక్ట్రిక్ ఈల్ అటాక్స్ ఆన్ షార్క్. అవును, సొరచేపలను కూడా ఈ ఎలక్ట్రిక్ ఈల్ సులభంగా దాడి చేసి చంపేయగలదు. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఈల్ లోపల 400 వోల్ట్ల కరెంట్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, చిన్న ఈ సొరచేపని ఏ విధంగా అది వేటాడిందో. ఒక్కసారి టచ్ చేస్తే దాదాపుగా అరగంట సేపు వాటి ప్రాణం గిలగిలా కెట్టుకొని పోరాటం చేసి చివరికి మృతి చెందింది. అలా మృతి చెందకపోయినా సరే ఆ ఎలక్ట్రిక్ ఈల్ దానిని మింగేస్తుంది. కాబట్టి ఈ జీవికి అందరూ దూరంగా ఉండండి. ఈ ఎలక్ట్రిక్ ఈల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.